వెల్కమ్ టు గణిత్ స్టడీస్. ఈరోజు మనము భారతదేశంలోని ప్రముఖ దేవాలయాలు, గృహలు, స్మారక చిహ్నాలు అనే అంశం మీద ఇదే హిస్టరీలో మనం మాట్లాడుకోవచ్చు. దీన్ని జీకే కూడా మాట్లాడుకోవచ్చు. ఇది మన అకాడమీలో ఉన్నటువంటి మంచి పుస్తకం. ఈ జీకేని మీరు చదవండి, మంచి స్కోరింగ్ కూడా మీకు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్, ఓకేనా? వెళ్ళిపోదాం ఆలస్యం లేకుండా. ఫస్ట్ ఏమన్నాడు? చార్మినార్ అనేటువంటిది ఎక్కడ ఉన్నది అని అన్నాడు. ఎక్కడున్నది మనకు? ఇది హైదరాబాదులో ఉన్నదనే విషయాన్ని మనం చెప్పవచ్చు. రెండో ప్రశ్న, ఎలిఫెంటా గుహలు ఎక్కడున్నాయని అంటాడు. ముంబై ప్రాంతంలో ఉన్నాయనే విషయాన్ని మనము చెప్పవచ్చు. మరి మూడో ప్రశ్న చూడు, అజంతా గుహలు ఎక్కడున్నాయి మనకు? ఔరంగాబాద్, ఇది కూడా మహారాష్ట్ర ప్రాంతమే. పశ్చిమ కనుమల్లోని అజంతా అనేటువంటి కొండల్లో ఇది ఉంటుంది. ఇది మహారాష్ట్ర రాష్ట్రం అయితే మహారాష్ట్రని పెట్టాలి. ఇక్కడ ఈ గృహలను మొదటిసారిగా మౌర్యులు తొలిపిస్తారు, తర్వాత శాతవాహన, తర్వాత మనకు గుప్తులు అనే విషయం మనం చెప్పవచ్చు. ఈ అజంతా గృహల్లో ఏ మతానికి ఇండికేషన్ చేస్తాయి? అజంతా గృహలు అంటే బౌద్ధ మతం మరియు హైందవ మతం, దాని హిందూ మతం అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఓకేనా? సరే, ఓకే. 14వ ప్రశ్న, ఎల్లోరా గృహలు ఎక్కడ? ఎల్లోరా గృహలు కూడా ఔరంగాబాదులోనే ఉన్నాయి. ఇవి పశ్చిమ కనుమల్లోనే ఉంటాయి. ఇవి కూడా మహారాష్ట్రలోనే ఉంటాయి. ఎల్లోరా గృహలు అనగానే మనకు రాష్ట్రకూటులు గుర్తుకు రావాలి. ఎల్లోరా గృహలు ఎవరి కాలం తొలించంటే రాష్ట్రకూటులు. అజంతా గృహలు ఎవరి కాలం ప్రారంభమైందంటే మౌర్యుల నుంచి ప్రారంభమైంది. అట్లా చెప్పాలి. నెక్స్ట్, అక్బర్ సమాధి ఎక్కడున్నది అన్నాడు? సికింద్రా, ఇది ఆగ్రా దగ్గర ఉంటుంది. అక్బర్ యొక్క సమాధి ఆగ్రాలో ఉంది. అక్బర్ చిన్న వయసులోనే రాజు అయినాడు కాబట్టి సిసింద్రి అంటాం, కాబట్టి సికింద్రా అనాలి. నెక్స్ట్, బ్లాక్ పకోడా అనేటువంటి నిర్మాణం ఏంటంటే కోణార్క్, అంటే ఒడిశా రాష్ట్రంలో ఉన్నది. కోణార్క్ అనే ప్రాంతంలో ఉన్నదనే విషయాన్ని మనము చెప్పవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనకు ఏడు పాయింట్ చూడండి, ఆనంద భవన్. ఇది ఆనంద భవన్ అనేటువంటిది నెహ్రూ గారి యొక్క ఇల్లుది. ఓకేనా? ఇది ఎక్కడ ఉంటుంది మనకు? అలహాబాద్ అని అంటే మనకు తెలిసిందే ఉత్తరప్రదేశ్. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ నుంచే కదా వీళ్ళంతా కూడా గెలిచడం రావడం అనేది జరిగింది. కనుక ఇవన్నీ కూడా మనము చూసుకుంటూ ముందుకు రావాలన్నమాట. రైట్. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో మరొక అంశము, కీలకమైన అంశము కూడా మనం చూద్దాం. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ బుల్లెట్ పాయింట్ కావాలి. అమర్నాథ్ గృహ అన్నాడు. అమర్నాథ్ గృహ అనేది ఎక్కడ ఉన్నది అని అంటే ఇది కాశ్మీర్ లోయలో ఉన్నదనే విషయాన్ని మనం చెప్పవచ్చు. అమర్నాథ్ యాత్ర అంటాం కదా, కాశ్మీర్. నెక్స్ట్